నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజు యువ వికాసం పథకానికి భారీ స్పందన వస్తుంది. ఈ పథకం కింద రూ. 4 లక్షల వరకు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దాదాపు 11 లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేశారు. ఈ నెల 14 వరకు గడువు ఉండటంతో మరింత మంది దరఖాస్తు చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు మీ సేవా కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డు ఉన్న వారికి ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. రేషన్ కార్డు లేకుంటే పథకం దరఖాస్తులలో ఆదాయ ధృవీకరణ పత్రం నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాలకు యువత పోటెత్తుతున్నారు. వీటి కోసం ఇప్పటి వరకు 15.91 లక్షల దరఖాస్తులు రాగా 9.11 లక్షల దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఇంకా 6.80 లక్షల మందికి ధృవీకరణ పత్రాలు జారీ కావాల్సి ఉంది. వాటి కోసం మీ సేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం యువత మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన సమయంలో వాటిని తహసీల్దార్ కార్యాలయాల్లో పరిశీలిస్తున్న సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల పరిశీలన నెమ్మదిగా జరుగుతుంది. ములుగు, మంచిర్యాల, హైదరాబాద్ జిల్లాలలో ధృవీకరణ పత్రాల పరిష్కార శాతం 40% లోపు ఉంది. 6 జిల్లాలలో 4 నుంచి 50% లోపు, 10 జిల్లాలలో 60% లోపు పరిష్కారమయ్యాయి. యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాలలో పరిష్కార రేటు 70%కి పైగా ఉంది. పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఏప్రిల్ 14 వరకు ఉంది. చివరి తేదీ ప్రభుత్వ సెలవు దినం. ఈ నేపథ్యంలో ఆలోపు ధృవీకరణ పత్రాలు లభించకపోతే యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసే అవకాశం కోల్పోతామని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.